ఓం నమః శివాయ. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో. విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి. పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతాం. అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. ఓ శంకరా, నిన్ను ఆరాధించేటటువంటి నాకు కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో. నాకు మోక్షాన్ని ప్రసాదించు, పరమ పదాన్ని నాకు అనుగ్రహించు, సుఖమైనటువంటి మోక్షధామాన్ని అలంకరించేట్లుగా దీవించు తండ్రి. కానీ విధిత్వం విష్ణుత్వం, విధి ఫలంగా ఆ బ్రహ్మ పదవి గాని విష్ణు పదవి గాని ఏమైనా నాకు ప్రసాదిస్తావా? నాకొద్దు తండ్రి. దిశసి ఖలు తస్యా ఫలమితి, ఫలితంగా నేనింకా దిశలా నిన్ను వెతుకుతూ ఉండాలి. ఎక్కడున్నావు అని. పునశ్చత్వాం ద్రష్టుం, మరలా వెతకాలి. దివి భువి వహన్ పక్షి మృగతాం. అలా అయితే ఏ హంసగానో, ఏ వరాహంగానో, ఏ క్రిమి కీటకంగానో, ఎవరి వాహనంగానో నేను రూపాంతరం చెంది నీ శిరస్సును కనుక్కోవడానికి ఆకాశాన్ని పైపైకి తవ్వుకుంటూ వెళ్ళాలి. నీ పాదాలు కనుక్కోవడానికి పాతాళాన్ని తవ్వి కిందకి వెతకాలి. పక్షి మృగతాం తత్ఖేదం, ఇంత కష్టం నాకెందుకయ్యా నిన్ను చూడాలంటే. కథమిహ సహే శంకర విభో, నాకెందుకు ఇటువంటి ఈ దశను మాత్రం నేను సహించలేను, నాకు వద్దు అని చెప్తున్నారు. అని ఈ శ్లోకంలో ఒక అందంగా ఒక భక్తుడు భగవంతుణ్ణి ఎలాగ ప్రార్థన చెయ్యాలి అనేది ఎంత చక్కగా చూపించారో చూడండి. ఓ పరమేశ్వరా, ఓ శంకరా, ఓ విభో, నిన్ను ఆరాధించే నాకు మోక్షాన్ని ప్రసాదించు తండ్రి. ఓ సదాశివా, నిన్నే నా మనస్సులో నిలుపుకున్నాను, నీ పాదాలనే శరణు పొందాను, చిత్తంలో నీ ముద్రలే నిండి ఉన్నాయి. అందువల్ల నన్ను బంధ విముక్తుడిగా ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు. మోక్షధామంలో కలిసిపోయే స్థితిని నీ వరంగానే నాకు సిద్ధిస్తుంది. అలా నన్ను సుఖంగా ఉంచు తండ్రి. అంతేగాని ఈ బ్రహ్మ పదవి విష్ణు పదవి అనే పదవులు నాకు ఏమాత్రము వద్దు. ఈ సృష్టిలో ఉన్న జీవులందరికీ కూడా విధి లిఖితాన్ని వ్రాసే బ్రహ్మగారికి కూడా ఆయన గారి విధి లిఖితాన్ని నీవే కదా నిర్ణయిస్తావు. అలాగే విష్ణువు గారి స్థితికర్తగా ఎప్పటిదాకా అనేది నీవేగా నిర్ణయిస్తావు. ఈ బ్రహ్మ పదవులు, ఈ విష్ణు పదవులు, ఈ దేవతా పదవులు అన్నీ మారిపోయేవి కదా. 2 పదవులు మారిపోయేవే. ఇలా మారి అనేక జన్మలలో అలసిపోయాను తండ్రి. ఇక నీవు ఈ బంధాల నుంచి విముక్తి కలిగించి ఈ నీ రుద్రాంశలో నన్ను లయం చేసుకో. నాకు మాత్రం ఏ దేవతాంశలు వద్దు, ఏ పదవులు వద్దు, నీవు మాత్రమే కావాలి. ఎందుకంటే ఆ బ్రహ్మ విష్ణు అంశలలో ఉన్న నిన్ను వెతకటానికి బ్రహ్మవాహనమైన హంసగా నేను మారిపోవాలి, లేదా వేరే వాహనాలుగా నేను మారి నీకోసం వెతకవలసి వస్తుంది కదా. అంత కష్టం నాకు అవసరం లేదు. నీ శిరస్సు కోసం ఆకాశాన్ని చీల్చుకొని వెళ్ళాలి, లేదా పాతాళం తవ్వుకొని పాదాల కోసం వెళ్ళాలి, సకల ప్రదేశాలు వెతకాలి. అయినా నీ దర్శన భాగ్యం మాత్రం నాకు లభించదు. ఎందుకు నాకు ఈ శ్రమ? పోనీ శ్రమ చేస్తాను, అంత శ్రమ చేసినా నీవేమైనా కనిపిస్తావా అంటే కనిపించవు. ఎందుకని అంటే నీవు నామరూపాలు లేనటువంటి నిర్గుణ స్వరూపానివి. అంతేకాదు అందరి హృదయాలలో ప్రకాశంతో ఆనంద స్వరూపంగా స్థిరంగా ఉన్నావు.
మరి బాహ్యంలో ఎలా కనిపిస్తావు? ఇంద్రియాలతో లభించేవాడివి కాదు, మనస్సుతో ఆలోచనకి అందేవాడివి కాదు. ఈ మాత్రం బుద్ధి కూడా లేకుండా ఈ ప్రపంచంలో వెతకటమే అలవాటైన నాకు నీవు కనిపించవు. అప్పుడు నీవు కనిపించకపోయేసరికి నేను మరలా ప్రపంచంలో వ్యవహారాలలో తిరుగాడుతూ ఉంటుంది నా మనస్సు. ఆశ నిరాశల మధ్య ఈ కోరికల లంపటంలో దిగిపోయి నిన్ను గుర్తించాలి, నిన్ను పట్టుకోవాలి, నీలో కలిసిపోవాలి అనే భక్తి భావన సన్నగిల్లిపోతుంది. అందుకని నాకు ఈ పదవులు వద్దు, ఈ జన్మలు వద్దు. ఆ దశను నేను సహించలేను తండ్రి. నిన్ను మరిచిపోతాను, అమ్మో మరిచిపోతానేమో అనే పదం కూడా నేను సహించలేను. అలాంటి దుర్గతి పాలు నన్ను చెయ్యొద్దు, నాకు వద్దు. అయినా నీవు నన్ను నీ కరుణారస హృదయంతో నన్ను లయం చేసుకో. నా ప్రార్థన ఇదే కదా, నువ్వు కరుణామయుడివి కదా. నిన్ను వేరుగా భేదంగా మరిచిపోయే విధంగా ఈ మానవ జన్మ వృధా అయ్యేలాగా దుర్గతి పాలు చెయ్యొద్దు తండ్రి. నాకు ఆ పదవులు వద్దు, ఈ జన్మలు వద్దు. నిన్ను వెతుకులాడే పని అసలే వద్దు. నీవిచ్చిన ఈ మానవ జన్మలోనే, నా హృదయంలోనే కాక అందరి హృదయాలలో పరమేశ్వరుడు నిర్గుణ రూపంలో స్థిరంగా ఉన్నాడు అనే సుస్థిరమైన బుద్ధిని నాకు ప్రసాదించు స్వామి. ఇది నువ్వు చెయ్యగలవు, నువ్వు మాత్రమే చెయ్యగలవు. అందువల్ల నీవు మాత్రమే ఈ స్థితిని నాకు అనుగ్రహించు అని చక్కగా ఈ శ్లోకంలో ప్రార్థన చేస్తున్నారు ఆచార్యులు. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యా ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి మహన్ పక్షి మృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. ఓం నమః శివాయ.